అబ్బాయిలు మీకు అందంలో చిన్న వెంట్రుక ఉంటేనే తీసి పక్క పడేస్తారు. మరి పువ్వు చుట్టూ అన్ని ఆకులున్నా మొత్తం నవ్విలి మింగేస్తారు ఎందుకు? ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా పొలంలో బోర్ వేసిన వాడిని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే మధ్యలో బండ పడింది. అయినా ఎంతో ఓర్పుతో, నేర్పుతో బోర్ వేసి ఎప్పటినుంచో వేడితో మసిలిపోతున్న నీళ్లను బయటికి లాగాడు. అప్పుడు నా పొలం చల్లబడింది. తర్వాత ఎన్నో వాటర్లు వచ్చాయి. అయినా నా పొలంలోకి ఫస్ట్ టైం బోర్ వేసిన వాడిని ఇప్పటివరకు మర్చిపోలేకపోతున్నా ఫ్రెండ్స్. అయితే మరిన్ని అందాలు చూడాలని ఉందా? మా ఫ్రెండ్ నాతో కడుపు రాకుండా జాగ్రత్త ఎలా తీసుకోవాలి అని అడిగింది. మీ ఆయన వేసెక్టమీ చేయించుకున్నాడుగా, ఇంకా భయం ఎందుకే అని నేను అంటే, మా ఆయన చేయించుకున్నాడు కాబట్టే నేను జాగ్రత్తలు తీసుకోవాలంది ఫ్రెండ్స్. నేను నైట్ టైం గదిలో మా ఆయనతో చాలా తక్కువగా మాట్లాడతాను. ఎందుకంటే మా ఆయన తన పెదవులతో నా పెదవులను మూసేస్తాడు కాబట్టి. ఏ అబ్బాయి సురేష్, ఏంటి అంత కరువులో ఉన్నావా? ఆఖరికి హిజ్రాలను కూడా వదలట్లేదు కదరా బాబూ. ఈ రీల్ని మీ బ్యాచ్లో సురేష్కి ట్యాగ్ చేయండి. మా ఫ్రెండ్తో మీ మొదటి రాత్రి ఎలా జరిగిందని అడిగితే వాడికి ఆకుకు, కరివేపాకు తేడా తెలియటం లేదే. పువ్వు ఇచ్చి వాసన చూడరా అంటే వెనకాల గుమ్మడికాయల వాసన చూస్తున్నాడే అంది. మేనేజర్తో మా హస్బెండ్ తమ్ముడు లేసి గోల చేస్తున్నాడట. నాకు లీవ్ కావాలి సార్ అని అడిగితే వాళ్ళ తమ్ముడు గోల చేస్తే నీకు లీవ్ ఎందుకమ్మా అని అన్నాడు. అప్పుడు నేనే నా హస్బెండ్ జలుబు టాబ్లెట్ అనుకుని వయాగ్రా వేసుకున్నాడంట సార్ అని చెప్తే మా మేనేజర్ ఏమో అయితే నీకు 2 days లీవ్ కావాలి అన్నాడు. ఒకరోజు నా బాయ్ ఫ్రెండ్, నీకు చిన్న అరటిపండు అంటే ఇష్టమా, పెద్ద అరటిపండు అంటే ఇష్టమా అని అడిగాడు. కరువులో ఉన్నదానికి ఏ పండైతే ఏంటిరా, ఆకలి తీరటం ఇంపార్టెంట్రా అన్నాను.